ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ రెండవసారి క్యాన్సర్ పునరుద్ధరణను నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు ప్రకటించింది. ₹100కే ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుందని పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ దీని వెనుక పరిశోధకులు, వైద్యుల 10 ఏళ్ల కృషి దాగి ఉందన్నారు. ఈ టాబ్లెట్ క్యాన్సర్ రోగుల్లో రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించగలదని, రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల వల్ల వచ్చే దుష్ప్రభావాలను 50% దాకా ఇది తగ్గించగలదని, రెండవసారి క్యాన్సర్ను నివారించడంలో 30% ప్రభావవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్యాంక్రియాసిస్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్పై కూడా ప్రభావవంతంగా పనిచేశాయని అన్నారు. పరిశోధన కోసం ఎలుకలపై దీనిని మొదట ప్రయోగించి చూడగా ఫలితాలు చాలా బాగా వచ్చాయని డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. ఆ ప్రయోగ వివరాలను తెలుపుతూ ఎలుకలోకి మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెడతారు. ఆ కణాలు వాటిలో కణితిని ఏర్పరుస్తాయి. అప్పుడు కీమోథెరపీ, ఈ రేడియేషన్ థెరపీ వంటివి చేస్తారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. వీటిని క్రోమాటిక్ కణాలని కూడా అంటారు. ఆరోగ్యకరమైన కణాలలోకి అవి ప్రవేశించినప్పుడు వాటిని క్యాన్సర్ గా మార్చే అవకాశం ఉంటుంది. కొన్ని క్రోమాటిక్ కణాలు ఆరోగ్యకరమైన క్రోమోజోములతో కలిసి కొత్త కణితులకు కారణం కావచ్చని డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్ ప్లస్ కాపర్ కలిగిన ప్రో ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. అవి ఆక్సిజన్ రాడికల్ ను ఉత్పత్తి చేసి క్రోమాటిక్ కణాలను నాశనం చేసిందని అన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు పరిశోధించి తయారు చేసిన ఈ మాత్రలను సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. బహుశా 2024 జూన్, జూలై నాటికి ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రావచ్చని ఆయన తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.